హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే గోస్ట్ హంటింగ్. ఈ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే కొత్త ఇల్లు కట్టి డబ్బులు లేకుండా చాలా సంవత్సరాలు అయితే వదిలేశారంట. ఇప్పుడు అది కొత్త ఇల్లు, దాంతో దయ్యం ఉంది అని చెప్తున్నారు. అసలు మనం దాని లోపలికి వెళ్తేనే కదా దాని లోపల దయ్యం ఉందా లేదా అనేది మాకు తెలిసేది. దానివల్ల నేను ఒంటరిగా వచ్చానమాట. ఇప్పుడు మా అక్క కాల్ చేస్తే ఏం చెప్పిందంటే మా అక్క ఓకే వస్తాను అని చెప్పింది. అయితే నేను వెళ్ళి డ్రాప్ చేసుకోవాలన్నమాట మా అక్క, ఎందుకంటే బయటికి వెళ్ళింది మా అక్క. అలా నేను డ్రాప్ చేసుకొని ఇంటి వరకు తేవాలి. అదే గైస్ ఇల్లు వైట్ కలర్ పెయింట్ కనిపిస్తుంది కదా మీకు, అదే అనమాట ఇల్లు. దానికి మొత్తం బాగానే ఉంది, లోపల కూడా బాగానే కట్టారంట. నేను ఎలా చూసానంటే మ్యాప్లో చూసా, ఒక్కొక్కసారి ఫోన్లో చూసాను అనమాట. మ్యాప్లోనే నాకు చాలాసార్లు వాళ్ళు చూపించి మరి చెప్పారు, హోమ్ ఇలా కట్టాము, దాంతో దయ్యం ఉన్నట్టుంది అని. మేము అది మొత్తం వదిలేస్తే మాకు ఏమనిపించిందంటే దయ్యం ఉండడం పక్కన పెడితే ఆ ఇంట్లో రాసి ఎట్లుంది అనేది చూసారా అని చెప్పాము. ముందు గోస్ట్ హంటింగ్ వచ్చేసి ఇంట్లో కాదండి, దాని పక్క నుండే ఇంట్లో చేసాం కదా. ఆ ఇంట్లో అయితే దయ్యం ఉంది, పక్కనుండే ఇంట్లో. ఆ దయ్యం ఇక్కడికి షిఫ్ట్ అయిందేమో అని వాళ్ళు అనుకుంటున్నారంట. ఇప్పుడు నేను కూడా ఏం మాట్లాడలేకపోతున్నా. దయ్యం అంటే కొంచెం భయంగానే ఉంటుంది నాకు. అంటే అక్కడ నిజమైన దయాన్ని చూసాను కండ్ల ముందర. ఆ వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదు, ఎడిటింగ్ చేయాలన్నమాట. ఆ వీడియోని ఎడిటింగ్ చేసేసిన తర్వాత నేను పోస్ట్ చేసేకవుతుంది. నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఈ ఇల్లు అనమాట. ఇల్లు మీకు బ్యాక్ కెమెరా నుంచి నేను వన్ టైం చూపిస్తాను, చూడండి గైస్. ఎంత పెద్దదిగా కట్టారో కదా ఇల్లు, చూడండి. ఇక్కడ బయటే వీళ్ళంతా సామాన్లు పెట్టారు, ఇది వాష్రూమ్స్. నెక్స్ట్ ఇప్పుడు మేము గోస్ట్ హంటింగ్ చేయబోతున్నాం, మీకు దీని లోపల నుంచి చూపిస్తా. ముందు వచ్చేసి చిన్నపిల్లలు కూడా దీంతో ఆడుకుంటూ ఉన్నారంట. ఆ పిల్లలకే కనిపించింది, మళ్ళీ ఇంకా పెద్దోళ్ళకి కూడా ఆడుకుంటూ ఉన్నారంట. చూడండి సామాన్లన్నీ ఉన్నాయి కదా. అలానే ఒక పెద్ద ఆయన నిద్రపోతుండే టైంలో కూడా మంచం కింద టపా టపా అని కొట్టారంట. పిల్లలు పైన ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వచ్చి కొట్టేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నారు. వాళ్ళు వచ్చేసిన ½ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా, ఎవరో పల్లా అని కొట్టారంటే చంప మీద, మంచిగా నిద్రపోతుంటే. ఇలానే వేలు పడిపోయి ఇటు సైడ్ 2 పళ్ళు రాలిపోయాయి. 2 పళ్ళు అయితే రాలిపోయాయి అనమాట. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, అలా చెప్తూ ఉంటే నాకు ఎంత భయంగా ఉందో తెలుసా గాయ్స్. యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఫస్టింగే గోస్ట్ హంటింగ్ వీడియో తీయకూడదు. ఇప్పుడైతే నేనైతే లైవ్ పెట్టానమాట మీకు. ఇప్పుడు నేను లైవ్ పెట్టినది కూడా తప్పే. దానివల్ల ఐ విల్